జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఈ 500 రూపీస్ తో ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలో లైవ్ లో చూపిస్తా చూడండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ కి నేను యూజ్ చేస్తున్న యాప్ వచ్చేసి గ్రో యాప్ అనమాట. బయోలో ఉంటుంది లింక్, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ వచ్చేసి. యాప్ ఓపెన్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. అక్కడ సెర్చ్ బార్ లో మనకి కావాల్సిన మ్యూచువల్ ఫండ్ ని నేను సెర్చ్ చేయాలి. అలాగే నేనైతే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ అని ఫండ్ సెర్చ్ చేస్తున్నా, ఎందుకంటే అందులోనే నేను 500 రూపీస్ తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నా. అండ్ మీకు కావాల్సిన ఫండ్ నేమ్ సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫండ్ ఓపెన్ చేయగానే మీకైతే లాస్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్స్, రిస్క్ లెవెల్, అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందో చూసుకోవాలి. ఎక్స్పెన్స్ రేషియో 2% కంటే 1.8% కంటే బిలోనే ఉండాలి. మనకి ఇక్కడ కింద 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎస్ఐపి అని. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లంసమ్ అమౌంట్ మనం ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసేది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. అలాగే ఎస్ఐపి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఎస్ఐపిని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఐపి ఓపెన్ చేసిన తర్వాత మనం అమౌంట్ ఎంటర్ చేసి మనం ఎవ్రీ మంత్ ఏ డేట్కి అయితే మన అకౌంట్ నుంచి అమౌంట్ కట్ కావాలో ఆ ఎస్ఐపి డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ చేసి అమౌంట్ పే చేసేయడమే. సో ఇంతటితో సింపుల్, మనమైతే ఎస్ఐపి స్టార్ట్ చేసినట్లే 500తో. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటి క్లియర్గా గుర్తు చేసుకోండి, ఎస్ఐపి ఎప్పుడు చేయకండి, స్టెప్ అప్ ఎస్ఐపి మాత్రమే చేయండి. ఎందుకంటే మనం జనరేషన్తో పాటు ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా పెంచాలి. అట్లయితేనే మనది ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మనకి మంచి మంచి రిటర్న్స్ వస్తాయి. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ స్టెప్ అప్ ఎస్ఐపి. అది మీకు ఎస్ఐపికి స్టెప్ అప్ ఎస్ఐపికి డిఫరెన్స్ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గ్రో యాప్ లింక్ వచ్చేసి మన బయోలో ఉంటుంది, కామెంట్ సెక్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఎస్ఐపి ఈరోజే స్టార్ట్ చేయండి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో స్టార్ట్ ఎర్లీ ఎస్ఐపి.